మధ్య ఇంకా విపరీతవాదాలు పెరిగిపోయినాయి మన క్రిస్టియన్ సొసైటీలో. మొన్న ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేనండి పెళ్ళి అవ్వలేదండి, ఇంకా సంబంధాలు వస్తున్నాయి కానీ జుట్టు అంతా నెరిసిపోయింది, తెల్లగా అయిపోయింది. నల్ల జుట్టు ఎలా వచ్చేసిందట, తెల్లగా అయిపోతే ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేవారట, రే ఇంకా పెళ్ళి కూడా కాలా, చిన్నపిల్లాడివి అప్పుడే తెల్లంటికలు వచ్చేస్తే అట్టబ్బా, నల్లగా ఉండాలి కదా అనేవారట. అప్పుడు బాధపడుతూ అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు ఆయిల్ ఇచ్చారట. ఆయిల్ రాశాక మొత్తం నల్లగా అయిపోయిందట. నేను అన్నాను, ఆయిల్లో రంగు కల్పించుంటారా నాయన, ఏందండి కథలు, మనకు అవసరం ఇది ఇది ఇంత చీపుగా యేసుప్రభు వారి శక్తిని సమాజానికి చూపించడం మంచి పద్ధతి? అన్యులకు లోకమైపోతాం మనం. అందుకే అన్నాడు, ఆయనే అన్నాడు, నేను అనడం కదా, ఆయనే అన్నాడు, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. అలా చేయకండ్రా నాయన. అరే మరీ అంత చీప్గా చేసేయకండ్రా, నన్ను నా విలువ తగ్గించేయకండ్రా. సగం అవమానం మనవాళ్ళ వల్లే వస్తుందని బాధపడుతున్నాను నేను. రోడ్డు మీద పెట్టేస్తున్నారు యేసుప్రభుని తీసుకెళ్ళి, కామెడీ చేసేస్తున్నారు యేసుప్రభుని తీసుకెళ్ళి, కామెడీ. ఇగో నిన్న మొన్న ఏదో జబర్దస్త్ ప్రోగ్రాంలో చేశారట కామెడీ, ఈరోజు ఫేస్బుక్లో అది తిరుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు, ఇంక రోజు ఇలాంటిది ఏదో ఒక తలపోటు. సాతాను గోధుమల చేలో గురుగులు విత్తిపోయాడేమో. ఈ గురుగులు యేసుప్రభు నామాన్ని చాలా భయంకరంగా ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తున్నారు. జరగకూడదు, అలాగా మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తాను, రాసి పెట్టుకోండి, మనం చచ్చిపోయినా సరే మన వల్ల ప్రభువుకు మహిమ రావాలి తప్ప మన వల్ల ప్రభువుకి ఎలాంటి అవమానం రాకూడదండి. అది ఒక క్రైస్తవుడు బాధ్యత. ఒక క్రైస్తవుడు ప్రభువును గణపరిచేవాడు, రిప్రజెంటేటివ్గా ఉండాలి. నువ్వు ప్రభువుకి గణపరిచేవాడిగా ఉండాలి తప్ప బాధించేవాడిగా ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదు.